శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వాహన డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో వాహనాలను బాడుగకు వినియోగించి బిల్లులు చెల్లించడం లేదన్నారు. వాహనం నడిపితేనే పూట గడుస్తుందని, బిల్లులు రాకపోవడంతో జీవనం కష్టంగా మారిపోయిందని వాపోయారు. గట్టిగా ప్రశ్నిస్తే కేసులు పెడతామని తహసీల్దార్ కార్యాలయ అధికారులు బెదిరిస్తున్నారని తెలిపారు. తక్షణమే కలెక్టర్ స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. మేము ఎలక్షన్ కోసం మే 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు 14వ తేదీ వరకు 12 రోజులు కష్టపడి మనము ఇక్కడ ఎలక్షన్ డ్యూటీకి పెట్టాము సార్. మేము ఇంతవరకు మాకు బిల్లులు రూపాయి కూడా చెల్లించలేదు. అడ్వాన్స్ కింద కొంతమందికి మాత్రం 80,000 మాత్రమే ఇచ్చారు. మిగతాది కనీసం అంటే మాకు 6,25,000 6 లక్షల చిల్లర మనకు వచ్చేది ఉంది సార్. దాంట్లో 80,000 మాత్రమే ఇచ్చారు మనకు. మిగతాది 5 లక్షల చేంజ్ రావాల్సి వస్తుంది మనకు. ఎప్పుడు వచ్చినా కానీ ఎంఆర్ఓ గారు ఈరోజు రేపు మన్నాడు అనడమే కానీ ఇంతవరకు రూపాయి కూడా ఇచ్చేది లేదు. 3 నెలల నుంచి మాకు ఇదే పని అయిపోయింది సార్. మనము ఆడ వదిలేయడం, రావడం, పోవడం, అందరినీ కలుసుకోవడం. ఎప్పుడు అడిగినా ఆర్టీఓ గారిని అడగండి, ఆర్డీఓ గారికి అడగండి, కలెక్టర్ ఆఫీస్కి పోతామంటే కూడా చేసుకోండి, మనకైతే రూపాయి బిల్లులు రాలేదంటున్నారు. ఎలక్షన్ బడ్జెటే మాకు రాలేదంటున్నారు. కానీ ఎలక్షన్ బడ్జెట్ వచ్చింది సార్. కానీ ఇంకా ఎక్కువగా మనం మాట్లాడితే కేసులు పెడతాం, ఇది పెడతామని మాకు బెదిరిస్తూ ఉన్నారు. తక్షణమే సార్ మీరు కలెక్టర్ గారు వరకు ఈ వీడియో కాల్ అనుకుంటున్నాము సార్. మీరు తక్షణమే దయచేసి అందరు బిల్లులు కూడా మనకు క్లియర్ చేయాలని కోరుతున్నాం సార్. ఈ రోజుకి మనకు క్లియర్ కాకపోతే ఎంతవరకు ఆటో వరకైనా పోవడానికి మేము సిద్ధం ఉన్నాం సార్. డ్రైవర్ సోదరులందరూ కలుసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయి ధర్నాగానే కూర్చోడానికి రెడీ.